వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ, మొఘలుల పరిపాలన, వాస్తుశిల్ప కళలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. రాష్ట్ర స్థానిక పాలన. అక్బర్ తన సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా అనగా రాష్ట్రాలుగా విభజించారు. గవర్నర్ను సుబేదార్ అని పిలిచేవారు. షాజహాన్ దక్కన్ను జయించి 4 కొత్త సుబాలను జోడించాడు. బీజాపూర్, గోల్కొండలను ఔరంగజేబు జయించి వాటిని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడంతో మొత్తం సుబాల సంఖ్య 21కి చేరింది. సుబాలను సర్కార్లను తిరిగి పరగణాలుగా విభజించారు. పరిపాలనలో చివరి విభాగం గ్రామం. మొఘలులు సుబా, సర్కార్, గ్రామ పాలనలో షేర్షా విధానాన్ని కొనసాగించారు. రెవెన్యూ పాలన. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమిశిస్తు. దీన్ని మాల్ లేదా ఖరజ్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తులు 1/3 వంతు భూమిశిస్తును వసూలు చేసేవారు. మొఘల్ కాలంలో భూమిశిస్తు వసూలు చేసేందుకు వివిధ ప్రాంతాల్లో వివిధ విధానాలను అవలంబించారు. వాటిలో ముఖ్యమైనవి బతాయి లేదా గల్లాబక్షి. ఈ విధానంలో పంటను కోసిన తర్వాత దాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ప్రభుత్వమే భూమిశిస్తుగా స్వీకరించేది. కంకుట్. ఈ విధానంలో మొత్తం పంటను ఒక ప్రాతిపదికన అంచనా వేసి భూమిశిస్తు నిర్ణయిస్తారు. నషక్. ఇందులో గత సంవత్సరం చెల్లింపుల ఆధారంగా భూమిశిస్తు నిర్ణయిస్తారు. జబ్తీ లేదా బందోబస్తు లేదా ఐని దాసాల. 1582లో అక్బర్ కాలంలోని మంత్రి తోడర్మల్ ఈ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో భూ విస్తీర్ణాన్ని కొలిచి భూమిశిస్తు నిర్ణయిస్తారు. భూమిని కొలవడానికి ఇలాహీ గజ్ అనే కొలబద్దను ఉపయోగించేవారు. ఈ విధానంలో 2 పంటల మధ్య అంతరాన్ని ప్రాతిపదికగా తీసుకొని వ్యవసాయ భూమిని 4 రకాలుగా వర్గీకరించారు. అవి పోలజ్ భూములు, పరౌటు భూములు, చచర్ భూములు, బంజర్ భూములు. జబ్తీ విధానంలో భూమిశిస్తును నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పంటలు, వాటి నగదు విలువలు తెలియజేసే దస్తూర్-ఏ అమాల్ను తయారు చేశారు. మన్సబ్దారీ విధానం. మొఘల్ పాలనలో మన్సబ్దారీ విధానం అత్యంత కీలకమైంది. ఈ విధానం ఆధారంగానే మొత్తం రెవెన్యూ, సైనిక పాలనను నిర్వహించేవారు. మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్ ఈ విధానాన్ని మొదటిసారిగా అమలు చేయగా 1575లో అక్బర్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మున్సబ్ అంటే హోదా అని అర్థం. ప్రతి అధికారికి ఒక మున్సబ్ ఇవ్వడంతో వారిని మున్సబ్దార్లు అనేవారు. 1597లో అక్బర్ ప్రతి అధికారికి 2 మున్సబులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. జత్ మున్సబ్. ఇది అధికార క్రమానుగత శ్రేణి, బ్యూరోక్రాటిక్ హీరార్చీ లో అధికారి స్థానాన్ని తెలియజేస్తుంది. అధికారి గౌరవం, అధికారాలు, హోదా, జీతభత్యాలు జత్ మున్సబ్ నిర్ణయిస్తారు. సవార్ మున్సబ్. ఇది ఒక అధికారి చక్రవర్తి కోసం నిర్వహించాల్సిన సైన్యాన్ని నిర్ణయిస్తుంది. జత్, సవార్ హోదాను సంఖ్యల ద్వారా సూచించేవారు. ఉదాహరణ, ఒక అధికారి 2000/2000 మున్సబ్దారుడు అంటే మొదటి 2000 సంఖ్య జత్ మున్సబ్ను, రెండో 2000 సంఖ్య సవార్ మున్సబ్ను తెలియజేస్తుంది. అక్బర్ కాలంలో అత్యున్నతమైన
మున్సబ్ అయిన 7000/7000 కేవలం మీర్జా అజిజ్ కోకా, రాజా మాన్సింగ్ లకు మాత్రమే ఇచ్చారు. జహంగీర్ మున్సబ్దారీ విధానంలో దు అష్పా 2 అశ్వాలు, సి అష్పా 3 అశ్వాలు అనే కొత్త విధానాన్ని అమలు చేశాడు. దీని ప్రకారం సవార్ మున్సబ్లో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం అశ్వాల సంఖ్యను 2 లేదా 3 చేశాడు. మున్సబ్దార్ల జీతభత్యాలను సాధారణంగా నగదులో కాకుండా జాగీర్ల రూపంలో చెల్లించేవారు. మున్సబ్దారులు వారి జాగీర్లో పన్నులు వసూలు చేసుకోవడానికి స్థానిక జమీందారులపై ఆధారపడేవారు. ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మొఘల్ కాలంలో కూడా కొనసాగింది. అబుల్ ఫజల్ రాసిన ఐని అక్బరీలో ఖరీఫ్ సీజన్లో 25 పంటలు, రబీ సీజన్లో 16 పంటలు పండించేవారని తెలియజేశాడు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు మొక్కజొన్న, పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టారు. వీటితో పాటు పైనాపిల్, బొప్పాయి, పనస, మిరప మొఘలుల కాలంలోనే దేశంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా ఒక మొక్క భాగాన్ని ఇంకొక మొక్కతో అంటుకట్టే గ్రాఫ్టింగ్ విధానం ద్వారా నాణ్యమైన పండ్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పంటలు పండించే రైతుల్లో 3 వర్గాలు ఉండేవి. భూమి, వ్యవసాయ పనిముట్లు కలిగిన మొదటి వర్గం రైతులను ఖుద్కాస్తులు అని, భూమి ఉండి పనిముట్లు లేని 2వ వర్గం రైతులను పాహికాస్తులు అని, భూమి పనిముట్లు లేని 3వ వర్గాన్ని ముజార్యం అని పిలిచేవారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారయ్యే నూలు వస్త్రాలు, రాజస్థాన్లో బాందినీ వస్త్రాలు, కాశ్మీర్లో తయారయ్యే ఉన్ని వస్త్రాలు, బెంగాల్, గుజరాత్లో తయారయ్యే పట్టు వస్త్రాలు ఎంతో పేరుగాంచాయి. వస్త్ర పరిశ్రమతో పాటు ఆభరణాలు, చక్కెర, పేపర్, లోహ, ఉప్పు పరిశ్రమ మొదలైనవి కూడా కొనసాగాయి. ముస్లిముల రాకతో భారతదేశంలో ప్రారంభమైన జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొఘలుల కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరింది. ఎడ్లబండ్లు, గాడిదలు, ఒంటెలు, కంచర గాడిదలపై వస్తువులను రవాణా చేసేవారు. ఐరోపా వర్తకుల రాకతో విదేశీ వాణిజ్యంలో నూతన శకం ఆరంభమైందని చెప్పవచ్చు. వస్త్రాలు, ఆభరణాలు, నల్లమందు, సుగంధ ద్రవ్యాలు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం వల్ల ప్రపంచంలోని బంగారమంతా భారతదేశానికి తరలివచ్చి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతుందని ఫ్రాంకోయిస్ అనే విదేశీ యాత్రికుడు తెలియజేశారు. వ్యాపార మధ్యవర్తులను, దళారీలను, వస్తువులను దూర ప్రాంతాలకు రవాణా చేసేవారిని బంజారాలని పేర్కొనేవారు. పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, పింగాణీ పాత్రలను చైనా నుంచి, గుర్రాలు, తివాచీలను మధ్య ఆసియా నుంచి, బంగారం, వెండి ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. న్యాయపాలన మొఘలుల కాలంలో చక్రవర్తి రాజ్యంలో సర్వోత్తమ న్యాయాధికారి. ఇతడి ఆదేశానుసారమే పరిపాలన సాగేది. ఫర్మానాలు జారీ చేయడం, మరణశిక్షలు విధించడం లాంటి విశేష అధికారాలు ఉండేవి. వీరు మహమ్మదీయులైనా కొన్నిసార్లు ఇతర మతాల విశ్వాసాలు, గ్రంథాల ప్రకారం తీర్పులు చెప్పేవారు. వీరికి న్యాయపాలనలో సహాయానికి ఖాజీలు అనే న్యాయశాఖ మంత్రులు ఉండేవారు. అక్బర్ తన కాలంలో జరోకాయి దర్శన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. జహంగీర్ ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. మొఘల్ సామ్రాజ్యం, విదేశీ యాత్రికులు. మొఘల్ సామ్రాజ్యాన్ని అనేక మంది ఐరోపా యాత్రికులు సందర్శించి అత్యంత విలువైన సమాచారాన్ని తెలియజేశారు. వారిలో ముఖ్యమైన వారు రాల్ఫ్ ఫిచ్. ఇతడు భారతదేశాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు. అక్బర్ కాలంలో ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, వారణాసి నగరాలను సందర్శించి
భారతదేశంలో పేదరికానికి సంబంధించిన సమాచారం తెలియజేశారు. వారణాసిలోని నేతవారు దయనీయ జీవితం గడుపుతున్నారని, కనీసం వారికి ధరించడానికి దుస్తులు కూడా లేవని పేర్కొన్నాడు. పీటర్ మండి ఇతడు షాజహాన్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఆంగ్లేయుడు. 1632లో దక్కన్ గుజరాత్లో సంభవించిన క్షామం గురించి, కాన్పూర్లో మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటు గురించి తెలియజేశాడు. ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఇతడు ఫ్రాన్స్ నుంచి వచ్చిన వైద్యుడు. షాజహాన్ సైన్యంలో కొంతకాలం పనిచేశాడు. భారతదేశంలో కరువు కాటకాలు, సతీ లాంటి దురాచారాలు, ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాల గురించి తెలియజేశాడు. ధనికులు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతుంటే పేదల పరిస్థితి దుర్భరంగా ఉందని, భారతదేశంలో మధ్యతరగతి లేదని తెలియజేశాడు. జీసస్ బాప్టిస్ట్ టావెర్నియర్ ఇతడు ఫ్రాన్స్ నుంచి వచ్చిన వజ్రాల వ్యాపారి. షాజహాన్, ఔరంగజేబు కాలంలో 6 సార్లు భారతదేశాన్ని సందర్శించాడు. షాజహాన్ వద్ద బంగారంతో తయారు చేసిన నెమలి సింహాసనం, భారత్లోని వజ్రాల గనులకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. మొఘల్ సామ్రాజ్యం వాస్తుశిల్ప కళలు. మొఘల్ చక్రవర్తుల ముఖ్య కట్టడాలు. బాబర్ ఇతడికి వాస్తుశిల్ప కళలో అభిరుచి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇతడి పాలనా కాలం తక్కువగా ఉండటంతో చెప్పుకోదగిన నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం 4 అతి సాధారణ మసీదులను మాత్రమే నిర్మించాడు. ఇవి పానీపట్, ఆగ్రా, ఢిల్లీ సమీపంలోని సంభాల్, అయోధ్యలో ఉన్నాయి. హుమాయూన్ వాస్తవంగా మొఘల్ వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఢిల్లీలోని హుమాయూన్ సమాధిని పేర్కొనవచ్చు. దీన్ని హుమాయూన్ మరణానంతరం అతని భార్య హమీదా బాను బేగం నిర్మించింది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఈ కట్టడం ముఖ్య లక్షణాలు: అష్టభుజాకారంలో నిర్మించారు. ఎత్తైన వేదికపై ఉద్యానవనం మధ్యలో ఉంటుంది. ఒకదాని కింద మరొకటిగా నిర్మించిన 2 గుమ్మటాలు ఉంటాయి. గుమ్మటాలు మాత్రం పాలరాతితో ఉండగా మొత్తం కట్టడాన్ని ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. ఈ కట్టడంలో మినార్లు లేకపోవడం విశేషం. ఇది సమర్కండ్లోని తైమూర్ సమాధిని పోలి ఉంటుంది. అక్బర్ ఆగ్రాలోని ఎర్రకోట, లాహోర్ కోట, అలహాబాద్ కోటలను నిర్మించాడు. 1572లో ఆగ్రాకు 36 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు. దీన్ని రాజధానిగా చేసుకొని అక్బర్ 1572 నుంచి 86 వరకు పరిపాలన కొనసాగించాడు. అనంతరం నీటి కొరత కారణంగా రాజధానిని లాహోర్కు మార్చాడు. కొంతకాలం తర్వాత రాజధాని తిరిగి ఆగ్రాకు మార్చాడు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ నగరంలో అనేక కట్టడాలను నిర్మించాడు. వాటిలో ముఖ్యమైనవి దివాన్-ఈ-ఆమ్ ప్రజలను కలిసే సమావేశ మందిరం, దివాన్-ఈ-ఖాస్ అధికారులను కలిసే సమావేశ మందిరం, జామా మసీదు, షేక్ సలీం చిస్తీ దర్గా, ఇది అక్బర్ మత గురువు షేక్ సలీం చిస్తీ సమాధి. దీన్ని జామా మసీదు ఆవరణలో పాలరాతితో నిర్మించారు. బులంద్ దర్వాజా, ఇది జామా మసీదు, షేక్ సలీం దర్గాకు ద్వారం. దీని ఎత్తు 180 అడుగులు, వెడల్పు 90 అడుగులు. ప్రపంచంలోని అత్యంత పెద్ద ద్వారమైన బులంద్ దర్వాజాను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. జోధాబాయి ప్యాలెస్, సుల్తానా ప్యాలెస్, బీర్బల్ ప్యాలెస్, ఇబాదత్ ఖానా మొదలగునవి నిర్మించాడు. పంచ్ మహల్, ఇది 5 అంతస్తుల కట్టడం. బౌద్ధ విహార ఆకారంలో నిర్మించారు. అక్బర్ సమాధిని ఆగ్రా శివార్లలో సికింద్రా వద్ద నిర్మించారు. దీని నిర్మాణాన్ని అక్బర్ స్వయంగా ప్రారంభించగా
అతడి కుమారుడు జహంగీర్ పూర్తి చేశాడు. దీనికి 4 వైపులా పాలరాతితో నిర్మించిన మినార్లు ఉంటాయి. జహంగీర్ ఇతడు చిత్రలేఖనానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వాస్తుశిల్ప కళలను నిర్లక్ష్యం చేశాడు. కానీ ఇతని భార్య నూర్జహాన్ 2 ప్రధాన కట్టడాలను నిర్మించింది. అవి జహంగీర్ సమాధి, ఇది లాహోర్ సమీపంలోని షాదారా అనే ప్రాంతంలో దిల్కుషా ఉద్యానవనంలో ఉంది. ఇత్మత్ ఉద్దౌలా సమాధి, నూర్జహాన్ తన తండ్రి ఇత్మత్ ఉద్దౌలా సమాధిని ఆగ్రాలో నిర్మించింది. ఇందులోనే మొదటిసారిగా పిత్రదుర అలంకరణ కనిపిస్తుంది. రంగురంగుల వైడూర్యాలను పాలరాతి గోడల్లో పొదగడాన్ని పిత్రదుర అంటారు. షాజహాన్ కాలంలో మొఘల్ వాస్తుశిల్పకళ అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. షాజహాన్ అనేక కట్టడాలను ఆగ్రా, ఢిల్లీ నగరాల్లో నిర్మించాడు. ఆగ్రా కోటలోని నిర్మాణాలు: దివాన్ ఐ ఆమ్, దివాన్ ఈ ఖాస్, శేషుమహల్, ఖాస్ మహల్, జాస్మిన్ ప్యాలెస్, పూర్తి పాలరాతితో నిర్మించిన మోతీ మసీదు. ఆగ్రాలో యమునా నది ఒడ్డున అద్భుతమైన తాజ్మహల్ను నిర్మించాడు. ఇది తన భార్య ముంతాజ్ మహల్ అర్జుముంద్ భాను బేగం సమాధి. షాజహాన్ సమాధి కూడా ఇందులోనే ఉంటుంది. తాజ్మహల్ విశిష్టతలు: దీన్ని 1631 నుంచి 53 మధ్య ఉస్తాద్ ఈసా ఆధ్వర్యంలో నిర్మించారు. అష్టభుజాకారంలో ఉంటుంది. పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి. ఒక ఎత్తైన వేదికపై చార్బాగ్ అనే ఉద్యానవనంలో ఉంటుంది. మక్రానా గనుల నుంచి తెచ్చిన పాలరాయిని దీని నిర్మాణానికి ఉపయోగించారు. ఇందులో అందమైన అత్యంత ఖరీదైన పిత్రదుర అలంకరణ ఉంటుంది. 2 గుమ్మటాలు, 4 అందమైన మినార్లు ఉంటాయి. ఢిల్లీలో 1639 నుంచి 48 మధ్యలో ఉస్తాద్ హమీద్ ఆధ్వర్యంలో షాజహాన్ ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోటలోని నిర్మాణాలు: రంగుమహల్ లేదా ఇంతియాజ్ మహల్, ఖాన్ మహల్, సహర్ ఐ బిహిష్, దివాన్ ఐ ఆమ్, దివాన్ ఐ ఖాస్. ఇక్కడే సుప్రసిద్ధమైన నెమలి సింహాసనం ఉండేది. దివాన్ ఐ ఖాస్ గోడలపై అమీర్ ఖుస్రూ రాసిన భూమిపై స్వర్గం ఇదే అనే కవిత లిఖించి ఉంటుంది. ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో షాజహాన్ జామా మసీదును నిర్మించాడు. ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద మసీదుల్లో ఒకటి. ఔరంగజేబ్ సనాతనవాదం మొఘల్ వాస్తుశిల్పకళ అంతమయ్యేలా చేసింది. ఇస్లాం ప్రకారం రాజు ప్రజాధనాన్ని విలాసాల కొరకు దుర్వినియోగం చేయకూడదు. ఈ సూత్రాన్ని ఔరంగజేబు అమలు చేయడంతో మొఘల్ వాస్తుశిల్ప కళలు అంతమయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కులాదాబాద్ అనే పట్టణంలో ఔరంగజేబుని అత్యంత సామాన్యుడిలా సమాధి చేశారు. కేవలం 14 రూపాయల ఖర్చుతో ఇతని దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఔరంగజేబు కాలంలో 3 కట్టడాలు నిర్మితమయ్యాయి. అవి: 1 లాహోర్లోని బడాషాహి మసీదు, 2 ఢిల్లీ ఎర్రకోటలోని మోతీ మసీదు, 3 ఔరంగాబాద్లోని బీబీకా మక్బారా. ఇది ఔరంగజేబ్ భార్య రబియా ఉద్దురాని సమాధి. ఈమె అసలు పేరు దిల్రస్ బాను బేగం. ఔరంగజేబ్ కుమారుడు ఆజం షా దీన్ని నిర్మించాడు. ఇది తాజ్మహల్ను పోలి ఉండటంతో దీన్ని దక్కన్ తాజ్మహల్ అంటారు. మొఘలుల కాలంలో వాస్తుశిల్ప కళారంగం అత్యున్నత స్థాయికి చేరింది. అత్యంత సుందరమైన అద్భుతమైన కట్టడాలను మొఘల్ చక్రవర్తులు నిర్మించారు. ఇండో పర్షియన్ శిల్పకళా రీతిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఘనత మొఘల్ చక్రవర్తులదే. వీరు తొలి కట్టడాలను ఎర్ర ఇసుక రాయితో నిర్మించగా జహంగీర్ కాలం నుంచి పాలరాతి వాడకం పెరిగింది. పేరుగాంచిన సుప్రసిద్ధ చిత్రకారులు వీరి కాలంలో ఉండేవారు. వీరు హిందుస్థానీ ఆదరించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్
అక్బర్ కాలానికి చెందినవాడు.